అది 1999 మే 26 భువనగిరి ఉమ్మడి నల్గొండ జిల్లా. సూర్యాస్తమయానికి సమయం సమీపిస్తోంది. బెల్లి లలిత ఎప్పటిలాగే తాను పనిచేస్తున్న స్పిన్నింగ్ మిల్లు నుంచి ఇంటికి వచ్చి సాయంత్రం మరో గంటలో తిరిగి వస్తానని బయటకు వెళ్ళింది. మరుసటి రోజు అంటే 1999 మే 27వ తేదీన బెల్లి లలిత మిస్సింగ్ అనే వార్తతో భువనగిరి ప్రజలు ఉలిక్కిపడ్డారు. పాటతో రాజ్యాన్ని సవాలు చేసే ఆ ధైర్యవంతురాలికి ఏదో జరిగి ఉంటుందని భయపడిపోయారు అంతా. బెల్లి లలిత అభిమానులు, ప్రజా సంఘాలు, కళాకారులు ఆందోళనకు దిగారు. లలిత ఆచూకీ చెప్పాలంటూ రోడ్ల మీదకు వచ్చారు. 1999 మే 29 దర్గాబావిలో ఎవరివో శరీర భాగాలు ఉన్నాయన్న వార్త భువనగిరి పట్టణమంతా వ్యాపించింది. అప్పటి నుంచి 13 రోజుల పాటు భువనగిరి చుట్టుపక్కల ఉన్న బావులు, చెరువుల్లో శరీర భాగాలు లభ్యమయ్యాయి. లలితకు ఉండే పుట్టుమచ్చల ఆధారంగా ఆ శరీర భాగాలు లలితవే అని ఆమె కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు. చివరకు జూన్ 10న ఆమె తల కూడా దొరికింది. ఆమె పాట వింటూ చైతన్యం పొందిన వాళ్లంతా ఆ తల లలితదేనని తెలిసి బోరున విలపించారు. జూన్ 11వ తేదీన లలిత అంత్యక్రియలకు వేలాది మంది తరలివచ్చారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మినిస్టర్ ఎలిమినేటి మాధవరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అంత్యక్రియలకు హాజరైన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతకీ ప్రజా ఉద్యమ పాటకు ప్రతిరూపమైన బెల్లి లలితను చంపిందెవరు? ఎందుకు చంపాల్సి వచ్చింది? నిజంగా ఆనాటి ప్రభుత్వమే బెల్లి లలితను హత్య చేయించిందా? 17 ముక్కలు చేసి చంపేంత నేరం లలిత ఏం చేసింది? యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం నాంచారిపేటలో నిరుపేద కుటుంబంలో బెల్లి లలిత పుట్టింది. ఒక అన్న, 5 చెల్లెళ్ళు. తండ్రి పేద వ్యవసాయ కూలి. గొర్రెలు కాసి ఒగ్గు కథలు చెప్పి కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి ఆట పాటకు తాళాలు మోగించి గొంతులో గొంతు కలిపి పాదం ఆడించడం, పదం పలకడం లలిత చిన్ననాడే నేర్చుకుంది. బడి చదువులు కూడా పూర్తి కాకుండానే కుటుంబ భారాన్ని మోయడానికి బెల్లి లలిత చిన్నప్పటి నుంచే భువనగిరి దగ్గరలోని సూర్యవంశీ కాటన్ మిల్లులో కార్మికురాలిగా పనిచేసేది. జీవన పోరాటంలో కార్మికురాలిగా పనిచేస్తూనే తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివింది. ఆ తరువాత CITUలో చేరిన బెల్లి లలిత కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడం ప్రారంభించింది. చిన్నతనంలోనే లలితకు పెళ్లి చేయడంతో 2 పిల్లలకు తల్లి అయింది. ఇక భువనగిరిలో ప్రజా పోరాటాలను నిర్మించే పనిలో పడింది బెల్లి లలిత. భువనగిరిలోని బస్తీల్లోని సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు ఉద్యమం చేపట్టింది. మహిళలను చైతన్యపరిచి సంఘటితం చేసేందుకు మహిళా స్రవంతిని ఏర్పాటు చేసింది. మహిళల హక్కుల కోసం యువతలో పెరిగిపోయిన గుట్కా, పాన్పరాగ్, సారా లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రదర్శనలు ఇచ్చింది. భువనగిరిలో వ్యభిచార నిర్మూలన కమిటీ ఏర్పాటు చేసి పడుపు వృత్తికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్నే నడిపింది. వ్యభిచార నరకకూపంలో మగ్గిపోతున్న యాదమ్మ అనే అమ్మాయిని రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. గుక్కెడు నీళ్లకు నోచుకొని అభాగ్యుల కోసం ఉద్యమం చేపట్టింది. తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో, తడిగొంతులారిపోయే తుమ్మెదాలో అంటూ అప్పటి పాలక వర్గాల తీరును పాట ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది బెల్లి లలిత. ఈ పాట ఆనాడు తెలంగాణ అంతా మారుమోగింది. ఇప్పటికీ ఈ పాట వినగానే అందరికీ బెల్లి లలితే గుర్తుకు వస్తుంది. పాటతో జనాల్ని బానిసత్వం నుంచి విముక్తి చేయవచ్చునని నమ్మి ఎన్నో పాటలను అలవోకగా అప్పటికప్పుడు అల్లి పాటలతో ప్రజలను చైతన్యపరిచేది బెల్లి లలిత. ప్రజల సమస్యలపై తన పాట మాటలతో ప్రజలను చైతన్యపరుస్తూ వచ్చింది బెల్లి లలిత. ముఖ్యంగా అప్పటి భువనగిరి ఎమ్మెల్యే, హోంమంత్రి మాధవరెడ్డి తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఆయన తీరును ఎండగట్టేది. ఒక దశలో మాధవరెడ్డిని ఓడించి తీరుతానని ప్రతిజ్ఞ చేసింది. బస్తీవాసులను చైతన్యపరిచింది. 1997 మార్చి 8వ తేదీన
భువనగిరిలో జరిగిన మొట్టమొదటి దగాపడ్డ తెలంగాణ సభను విజయవంతం చేయడంలో ఆమెది కీలక పాత్ర. బహిరంగ సభ ద్వారా తెలంగాణ నినాదానికి జీవం పోయడంలో ఆమె పాట మాట ప్రత్యేకంగా నిలిచాయి. భువనగిరి సభతో మొదలై మెదక్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో తెలంగాణ పాటకు పర్యాయ పదంగా మారింది ఆమె. అంతేకాక ఆమె పౌర స్వేచ్ఛా ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొనేది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ పాలకులను నిలదీసేది. తెలంగాణ ప్రజల సమస్యలు తీరాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ఏకైక మార్గమని ఆమె నినదించింది. 1997 ఆగస్టు 11న మారోజు వీరన్న నాయకత్వంలో సూర్యాపేటలో తెలంగాణ మహాసభ జరిగింది. ఆ సభలో బెల్లి లలిత పాడిన పాటల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ఆమె. ఆ సభ ప్రజల్లో పాతుకుపోయిన స్వరాష్ట్ర ఆకాంక్షను మరోసారి చాటి చెప్పింది. ఆ తర్వాత జరిగిన 1997 డిసెంబర్ 28న వరంగల్లో జరిగిన సభకు వేలాది మంది తరలివచ్చారు. ఈ సభ మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటింది. వరంగల్ సభ స్ఫూర్తితో తెలంగాణ చైతన్య వేదిక, తెలంగాణ జనసభ, తెలంగాణ కళా సమితి, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్లు ఏర్పడ్డాయి. మారోజు వీరన్న నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ మహాసభ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పీపుల్స్ వార్ నక్సలైట్ల గ్రూపు కూడా మద్దతు ప్రకటించింది. దాంతో పీపుల్స్ వార్ సానుభూతి పరులు జనసభను ఏర్పాటు చేశారు. జనసభ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ కళా సమితికి కన్వీనర్గా బెల్లి లలిత పనిచేశారు. కళా సమితి కన్వీనర్గా పాటల ద్వారా ఉద్యమానికి ఊపిరి పోసింది బెల్లి లలిత. అక్కడి నుంచి ఆమెకు నక్సలైట్ల సంస్థ పీపుల్స్ వార్ గ్రూప్తో సంబంధాలు ఏర్పడ్డాయి. నక్సలైట్లు అడవుల్లో ఉండి పోరాడితే బెల్లి లలిత ప్రజల మధ్యనే ఉంటూ పౌర హక్కుల కోసం ఉద్యమాలు చేసింది. దాంతో ఆమె కదలికపైన ప్రభుత్వము నిఘా ఉంచింది. నిర్బంధం అమలవుతున్న సమయంలోనూ భయం బెరుకు లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలను చేసేది. పైగా అప్పటికంతగా ప్రభావం లేని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తిరిగి ప్రారంభం కావాలని బెల్లి లలిత పాటలు అల్లి పాడేది. అది అప్పటి చంద్రబాబు సర్కార్కు అస్సలు నచ్చలేదు. తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతూ ఉండడంతో తెలంగాణ జనసభ, కళా సమితి, స్టూడెంట్ ఫ్రంట్పై ఉక్కుపాదం మోపింది ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం. ఉద్యమంలో పాలుపంచుకున్న లలిత కుటుంబ సభ్యులందరినీ పుట్టకొకరిని గుట్టకొకరిని తరిమివేసింది నాటి సర్కార్. మారోజు వీరన్న సహా భువనగిరి పరిసరాల్లో 16 మంది ఉద్యమకారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటి వెనుక ఆనాటి హోంమంత్రి మాధవరెడ్డి ప్రోద్బలం ఉందని ఉద్యమకారులు భావించారు. ఆ నేపథ్యంలోనే బెల్లి లలితను కూడా నాటి ప్రభుత్వమే హత్య చేసి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. బెల్లి లలిత 1999 మే 26 సాయంత్రం ఎప్పటిలాగానే తాను పనిచేస్తున్న స్పిన్నింగ్ మిల్లు నుంచి ఇంటికి వచ్చి సాయంత్రం మరో గంటలో తిరిగి వస్తానని బయటకు వెళ్ళింది. అంతే, రోజులు గడుస్తున్నా ఆచూకీ లేదు. నాడున్న ప్రభుత్వ నిర్బంధం, భువనగిరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బెల్లి లలితకు శత్రువులు ఏదైనా అపాయం తలపెట్టవచ్చని ఆమె అభిమానులు భయపడ్డారు. అరెస్టు చేస్తే ఆచూకీ తెలపాలని అన్ని ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. అందరినీ పలకరిస్తూ నిత్యం తమ కళ్ల ముందు తిరిగే బెల్లి లలిత ఏమైందో తెలపాలని భువనగిరి ప్రజలు రోడ్లపైకి వచ్చి పాలకులను నిలదీశారు. ఆందోళనలు జరుగుతుండగానే బెల్లి లలిత రాసినట్లుగా ఓ లేఖ బయటపడింది. నేను క్షేమంగా ఉన్నాను, నా కోసం వెతకవద్దు అని అందులో ఉంది. అంతేగాక తనకు ఇతరులతో శారీరక సంబంధాలు ఉన్నాయని, తాను మోసపోయినట్లు అందులో రాసి ఉంది. ఆ లేఖ సారాంశం మొత్తం బెల్లి లలిత వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉంది. ఆమె స్పిన్నింగ్ మిల్లులో ఇచ్చిన లీవ్ లెటర్ సహాయంతో ఎవరో ఆమె రాతను ఫోర్జరీ చేసి నకిలీ లేఖను సృష్టించారని తేలింది. ప్రజలు పోలీసుల తీరును అనుమానించారు.
ఇంతలో 4వ రోజు భువనగిరి తూర్పు భాగాన ఉన్న దర్గా సమీపంలో ఉన్న వ్యవసాయ బావులలో ఏవో మానవ శరీర భాగాలు నీటిపై తేలియాడుతున్నాయని ప్రచారం జరిగింది. అయినా ప్రభుత్వం శరీర భాగాలను ప్రజలకు చూపకుండా అవి బెల్లి లలితవి కాదని ప్రకటన చేసింది. బెల్లి లలిత ఎక్కడికో నక్సలైట్ల పార్టీ దళాల్లోకి వెళ్లి ఉంటుందని ప్రజలకు సర్కార్ చెప్పే ప్రయత్నం చేసింది. బెల్లి లలితను అలా ముక్కలు ముక్కలుగా నరికి చంపాల్సిన అవసరం తమకు లేదని, చంపితే అన్నిటిలాగానే బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తాం గదా అని అప్పటి జిల్లా పోలీస్ అధికారి ప్రకటించారు. అసలు శరీర భాగాలు ఎవరివో తేలాల్సి ఉందని ఆ ఎస్పీ చెప్పుకొచ్చారు. లలిత ఎక్కడికో నక్సల్ దళాల్లోకి వెళ్లి ఉంటుందని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది అప్పటి సర్కార్. చివరికి పుట్టుమచ్చల ఆధారంగా ఆ శరీర భాగాలు బెల్లి లలితవేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. దాంతో ప్రభుత్వం శారీరక సంబంధమే హత్యకు కారణమని ప్రకటించింది. బెల్లి లలిత హత్యపై సోదరుడు కృష్ణ యాదవ్ కొంతమందిపై అనుమానం వ్యక్తం చేశాడు. మాజీ నక్సలైట్ నయీంతో పాటు అతని సోదరుడు అలీముద్దీన్ లలితను హత్య చేసి ఉంటారని ఆరోపించాడు. కానీ తమకే పాపం తెలియదని నయీం సోదరుడు, అతని అనుచరులు పేర్కొన్నారు. అలాగే చివరకు ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో చివరికి అలీముద్దీన్, శ్రీనివాసులను హంతకులుగా ప్రకటించారు పోలీసులు. అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాల నేపథ్యంలోనే బెల్లి లలితను వ్యక్తిగత కక్షలతో చంపాల్సి వచ్చిందని ఆ ఇద్దరూ చెప్పారు. పోలీసులు అలీముద్దీన్ను మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంలో అలీముద్దీన్ అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి కూడా చెప్పాడు. నాటి సీఎం చంద్రబాబు కూడా శారీరక సంబంధమే హత్యకు కారణమని ప్రకటించారు. అయితే బెల్లి లలిత జీవితం, వ్యక్తిత్వం తెలిసిన వారెవ్వరూ ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మలేదు. నమ్మకపోగా ఒక ఆడకూతురును రాక్షసంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపి పైగా ఆమెపై అపనిందలు వేస్తున్నారని ఉద్యమకారులు మండిపడ్డారు. మొదట నక్సలైటుగా ఉండి తర్వాత పోలీసుల కోవర్టుగా మారిన నయీం నక్సలైట్ల ఆచూకీని పోలీసులకు చెప్పేవాడు. ఈ క్రమంలోనే ఒక నక్సలైటును పట్టించే విషయంలో బెల్లి లలిత సహాయాన్ని కోరాడని, బెల్లి లలిత నిరాకరించడంతో కక్ష పెంచుకొని ప్రభుత్వ సహకారంతో ఈ ఘాతుకానికి ఒడికట్టాడని కొందరు ఆరోపించారు. బెల్లి లలిత హత్యకు ప్రతీకారంగా మాధవరెడ్డిని చంపి తీరుతామని పీపుల్స్ వార్ గ్రూప్ ప్రకటించింది. 2000 సంవత్సరం మార్చి 7వ తేదీన యాదగిరిగుట్ట నుంచి రాత్రి సమయంలో హైదరాబాద్కు తిరిగి వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా గట్కేసర్ వద్ద పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు అమర్చిన మందుపాత్రకు గురై మాధవరెడ్డి దుర్మరణం పాలయ్యాడు.